హాయ్ హలో నమస్తే అండి. ఈరోజు నేను చేయబోయే రెసిపీ పప్పు పనగంటాకు అండి. ఇది కళ్ళకి దివ్య ఔషధం అండి, చాలా మంచిదండి కళ్ళకి. మరి ఇలాంటి మంచి కర్రీ మీరు ఎందుకు మిస్ అవుతారు? నేను చెప్పే ప్రాసెస్ ప్రకారం మీరు కూడా చేసేసుకోండి. మరి పదండి ఏమేం కావాలో చూసేద్దాం. పనగంటాకు అయితే బాగా వచ్చిందండి, చూడండి. ఇదంతా కట్ చేసేసి మనం పప్పు పొనగంటాకు వండుకుందామండి. కళ్ళకి చాలా మంచిది. క్యాప్సికం కూడా బాగా వచ్చినాయి చూడండి. ఇదంతా కట్ చేసేద్దామండి. పొనగంటాకు అయితే కళ్ళకి చాలా మంచిదండి. పప్పులేసి వండుతాను. గార్డెన్లో మంచిగా టమాటాలు పండినాయి అండి, ఇవి కూడా కట్ చేసేసుకుందాం. ఇంకా కొంచెం పచ్చిమిర్చి ఉన్నాయి, ఇవి కూడా పప్పులో కట్ చేసుకుందామండి. కావలసిన పదార్థాలండి: పొనగంటాకండి, చూపించాను కదండి, క్లీన్ చేస్తానండి. టమాటాలు, ఎర్రకందిపప్పు తీసుకున్నానండి. ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుందండి, త్వరగా కూడా ఉడికిపోతుంది. పచ్చిమిర్చి నేను కుక్కర్లో చేస్తున్నానండి, అన్నీ కుక్కర్లోకి వేసేసుకుంటాను. పప్పు అయితే 2 సార్లు వాష్ చేసుకున్నానండి. ఇప్పుడు ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే వేసుకుంటున్నాను. నేను ఈ గ్లాస్తో తీసుకున్నానండి, అందుకని 2 గ్లాసులు వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి ఇలా చీల్చుకున్నానండి, వేసేస్తున్నాను. టమాటాలు కట్ చేసుకుని వేసుకుంటున్నానండి. పొనగంటాకు అయితే నీట్గా కడిగేసుకున్నానండి. మీరు బయట తెచ్చుకుంటే కొంచెం ఉప్పు వేసి కడుక్కోండి. ఇది మా గార్డెన్లోదో కాబట్టి అవసరం లేదండి. నేనైతే ఏం మందులు ఏం కొట్టలేదు దీనికి. బయట అయితే ఆకుకూరకి కొంచెం పసుపు, కొంచెం కారం వేసుకోండి, కొంచెం చింతపండు అండి, కడిగేసేస్తున్నాను. అంతే అండి, మూత పెట్టేసి 2 విజిల్ పెట్టుకుంటే సరిపోద్దండి. ఎర్రకందిపప్పు కదండి, అందుకు 2 విజిల్లు. మీరు కనుక ఎల్లో కలర్ తీసుకుంటే 3 విజిల్లు రానివ్వండి, లేదంటే ఉడకదు. పెట్టేస్తున్నానండి. ఓపెన్ చేసి చూద్దామండి. 2 విజిల్స్ అయితే వచ్చేసినాయి, ఉడికిపోయిందండి. కొంచెం సాల్ట్ అయితే వేసుకుందాం, మనం ఇందాకైతే వేసుకోలేదు కదండి. అప్పుడు ఒకసారి కలుపుకొని పోపు వేసేసుకుందాం. పోపు అయితే వేసేసుకుందామండి. ఆయిల్ వేస్తున్నాను. కొంచెం నెయ్యి కూడా వేసుకోండి, పప్పు చాలా టేస్టీగా ఉంటుంది నెయ్యి తాలింపుకి. ఆవాలండి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఒకసారి కలుపుకుందామండి. కొంచెం ఫ్రై అవ్వాలి. ఉల్లిపాయ వేగిపోయిందండి. కరివేపాకు, ఎండుమిరపకాయ కూడా వేస్తాను. ఒకసారి ఇవి కూడా కలుపుదామండి. కొంచెం ఇంగువ వేస్తేనే మంచి టేస్ట్ వస్తుందండి. ఎగిపోయిందండి. మనం పప్పు అయితే దీంట్లో వేసేసుకుందాం. ఒకసారి కలుపుకుని ఉప్పు ఒకసారి చూసుకోండి. ఉప్పు కానీ పులుపు కానీ ఏదన్నా పడితే వేసుకోండి. నాకైతే అన్నీ సరిపోయినాయి అండి. ఒకసారి ఉడికితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవచ్చండి. ఉడుకుతుందండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. ఒక్కసారి కలుపుకుందాం. అంతే అండి, స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఫైనల్గా మన పప్పు పొనగంటాకు రెడీ అయిపోయిందండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, కంటికైతే చాలా మంచిదండి. ఒకసారి తప్పకుండా ఇలా ట్రై చేయండి. మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.